హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాన్నకి కొంచెం డ్యూటీకి టైం అయిపోతుంది. అమ్మ కొంచెం టిఫిన్ చేయమని అమ్మ బయటికి వెళ్ళిందన్నమాట. నాన్నకి టిఫిన్ ఏంటంటే ఇవాళ పెసరట్లు పిండి ఆడేసి వెళ్ళిందండి అమ్మ. పెసరట్లు టమాటా చట్నీకి మొత్తం అన్నీ కూడా నేను చేసేసాను. అది ఇంక మిక్సీ కొట్టేసి పోపు వేసేయడమే. ఇంకా పెసరట్లు వేయాలి. ఇంకా పెసరట్లకి మీరు ఎలా నానబెడతారో మరి మాకు తెలియదు, కానీ నేనైతే ఒక గ్లాస్ పెసలకైతే ఒక గుప్పుడు బియ్యం వేస్తామండి. బియ్యం వేసి నానబెట్టేసి అది మిక్సీ ఆడేస్తాము. మిక్సీ ఆడినప్పుడు మటుకు అల్లం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ ఆడేసుకుంటే కనుక సూపర్గా వస్తాయండి పెసరట్లు. మీకు కూడా వేయడం చూపిస్తాను. ఇది ఈవినింగ్ రొటీన్ అనుకోండి. ఈవినింగ్ బ్లాగ్ తీస్తున్నాను. ఎంతవరకు అవుతుందో మరి తెలీదు. అందులో ఇవాళ ఏంటంటే తను అయితే పెద్ద షాక్ ఇచ్చాడండి. స్కూల్ నుంచి సడన్గా ఫోన్ వచ్చింది. ఏంటా అని స్కూల్కి వెళ్దాం అనుకుంటే స్కూల్కి జ్వరంగా ఉందండి, తీసుకెళ్ళండి అని ఫోన్ వచ్చిందండి. అసలు యాక్చువల్గా అయితే అక్కడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఓకే మేడం అయితే అనేసి నేను ఇంకా షాప్ దగ్గర శాంతి అన్నది అక్క నేను వెళ్ళి తీసుకొస్తాను, ఇంక స్కూటీ మీద కదా ఇంక నువ్వు ఎందుకు, అప్పటికే మాకు కొంచెం లైట్గా వర్షం పడుతుందండి. అది వెళ్తానన్నది వెళ్ళినా ఒక అరగంట అయినా రావట్లేదు, గంట అయినా రాలేదేంటా అని మళ్ళీ ఫోన్ చేశాను. అప్పుడు మేడంతో మాట్లాడుతున్నాను అని అన్నదన్నమాట. మేడంతో మాట్లాడుతున్నాను అని అంటే సరే అయితే మాట్లాడు, త్వరగా రండి అని అనేసి నేను ఇంకా షాప్ కట్టేసి ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చాక వాడిని చూస్తే నాకు చాలా భయం వేసిందండి. ఇంత పెద్ద కట్టుకొని వచ్చాడు. మొత్తం ఈ రెప్ప ఉంటుంది కదండి, రెప్పకి ఇక్కడికి ఇలా కట్ అయిందంటండి. ఏంటి ఏమైనా కొట్టుకున్నారా, ఏమైనా ఇదైందా? వాడు త్వరగా భయంతో ఏం చెప్పడండి. అందువల్ల ఏమైనా కొట్టుకున్నారా ఏంటా అని నేను భయపడ్డాను. అందుకని నేను కొంచెం భయపడితే వాడు ఏంచి కొట్టుకోలేదమ్మా, వాటర్ తాగడానికి లంచ్ చేసేసి వాటర్ తాగడానికి వెళ్తూ ఉంటే అదేంటి టేబుల్ తన్నుకొని ముందుకు పడ్డాను. అక్కడ ముందు ఇంకో టేబుల్ ఉంది, ఆ టేబుల్ కట్ అయిపోయింది ఇక్కడికి అని చెప్పారు. వెంటనే వాళ్ళ స్కూల్లో పీటీ మేడం ఏంచి పక్కనున్న మనకి ఇప్పుడు ఏరియాలకి గవర్నమెంట్ ఇవి పెట్టారు కదండి, ఆరోగ్యశ్రీ కింద అదే వీటి కింద హాస్పిటల్స్ పెట్టారు కదా, అక్కడ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళైతే ఒక ఇండిషన్ చేసి ఇక్కడ మొత్తం స్టిచ్చెస్ అంత అవసరం లేదు, అందులో రెప్ప మీద కదా ఐడిన్ వేసి క్లీన్ చేసి పెద్ద కట్టు కట్టారండి. అసలు కట్టు చూస్తేనే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. శాంతి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. అదే కనుక నేను వెళ్ళుంటే మటుకు అక్కడే కొంచెం నాకే కళ్ళు తిరిగిద్దును. అలా ఉన్నాడు వాడు దెబ్బ తగిలిన దానికంటే మేము ఎక్కడ తిడతామో అని సగం భయపడిపోయాడండి. ఇంకా ఇప్పుడే బలవంతంగా పడుకోబెట్టి వచ్చానండి. అసలు పడుకోవడానికి ఆడికి ఇష్టపడ్డు మధ్యాహ్నం పూట, ఇంకంటే ఆడికి నిద్ర అలవాటు ఉండదు ఎందుకంటే స్కూల్లో కదా. ఇప్పుడైతే మటుకు పడుకోబెట్టాను, మీకు అది చూపిస్తాను. వాడిని చూస్తేనే కొంచెం నాకు భయం వేసింది. కొంచెం ఉంటే కన్నుకు తగిలిందేమో అనిపించిందండి. అయినా ఉదయం లెగడం దగ్గర నుంచి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నాడండి. ముందు ట్యూషన్కి వెళ్ళాలని పేచి పెట్టాడు, తర్వాత ఎగ్జామ్స్ కదా కొంచెం 3 రోజుల నుంచి అలా కొంచెం పేచిగా ఉన్నాడు. ఇంకా దెబ్బ కూడా తగిలించుకొని వచ్చాడు ఇంక మొత్తానికి. అదండి మీకు ఇప్పుడు టిఫిన్ చేయడం కూడా చూపిస్తాను. నాన్నకి టిఫిన్ కట్టేసాక అప్పుడు మీకు తను చూపిస్తాను. మీకు టమాటా చట్నీ మొత్తంగా మిక్సీ ఆడేసానండి. ఇదిగోండి. ఇంక ఇప్పుడు మీకు నాన్నకి పెసరట్లు వేసేస్తే ఇంకా అయిపోయినట్టే, ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇంకా పెనం కొంచెంసేపు ఆన్ చేసి వదిలేసాను కదండి, బాగా హీట్ ఎక్కిపోయింది. అందువల్ల ముందు పెనం అంతా కూడా నూనె బాగా రాసేస్తున్నాను. ఇంకా నాన్న అయితే నైట్ డ్యూటీ చేస్తున్నాడండి. మీకు ఎగ్జాక్ట్గా అది ఎక్కడన్నది నాకు తెలీదు, కనుక్కొని చెప్తాను మీకు, ఓకేనా. ఇంకా పెసరట్లకి అయితే పిండి రెడీగా ఉంది, మనం పెసరట్టు వేసేద్దాం. కానీ పిల్లలకి ఏదైనా తగిలితే అది మార్నింగ్ లెగడమే పేచి పెడితే ఇంకేదో ఒకటి మనసు పీకుతూ ఉంటుందండి. అసలు ఉదయం నుంచి వాడు అలాగే పేచి పెడుతూనే ఉన్నాడు. నేనైతే ఇది ఆడేటప్పుడు కూడా చిన్న పసుపు వేస్తానండి. చిన్న పసుపు వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది, అంటే చూడడానికి కూడా మనకు చాలా ఇదిగా ఉంటుంది. నేనైతే పెసరట్లకి అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కాంబినేషన్ తింటారండి. ఇవాళ నాన్నకైతే నేను టమాటా చట్నీ చేశాను. పెసరట్లు అయితే సూపర్గా కుదురుతాయండి. అసలు కనీసం మినిమము వారానికి ఒకసారైనా సరే పెసరట్లు తినడం వల్ల మంచిదేనండి. అంటే పెసలు కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది. అదండి. ఇంకా నాన్నకైతే టమాటా చట్నీకి ఇంకా పోపు వేయాలి. పోపు వేసేస్తే నాన్న క్యారేజీకి రెడీ అయిపోద్ది. నాన్న ఒక 4 గంటలు వేయమన్నాడు, అది వేసేసి ఇంకా క్యారేజ్ కట్టడమే. ఇలా ఉంటుందండి. నేను ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. వాడికి కొంచెం టీవీ ఉందని ఇంక ఇక్కడికి వచ్చేసాడు.
ఇంకా షాప్కి వెళ్ళాలండి. ఇప్పుడే కాఫీ తాగాము, ఇంకా శాంతి వచ్చేస్తే షాప్కి వెళ్ళాలి. ఇంట్లో మనం ఏం టిఫిన్ చేసామో ఒక్కొక్కసారి నాకు డాటగారి ఇంట్లో అక్కడ కూడా టిఫిన్స్ అవే అవుతాయి. డాటగారి ఇంట్లో కానీ మా సార్ వాళ్ళ ఇంట్లో, ఇంకొక సార్ వాళ్ళ ఇంట్లో చేస్తాను కదా వాళ్ళు కానీ. నిన్నైతే అందరింట్లో పూరియేనండి. మా ఇంట్లో పూరి, డాటగారి ఇంట్లోని పూరి, చలపతిరావు గారి ఇంట్లో కూడా పూరియే. అలా మాట రోజు ఒక మెనూ కంటిన్యూ అవుతుంది. ఇవాళ చలపతిరావు గారి ఇంట్లో కూడా పెసరట్టండి. డాటగారి ఇంట్లో ఇవాళ ఇడ్లీ టమాటా చట్నీ చేశాను. ఇక్కడ కూడా మళ్ళీ టమాటా చట్నీ చేశాను. నాకేంటంటే టిఫిన్స్ మటుకు ఒకసారి కూరలు, ఒక్కొక్కసారి టిఫిన్స్ అక్కడ ఇక్కడ ఒకేలా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో నేను ఏం చేశానో అక్కడ కూడా వాళ్ళు అదే చేయమంటారు. నాకు అదే అనిపిస్తుంది. అందరూ రోజుకి ఒకసారి వంట చేస్తారు, రోజుకి నేను 4-5 సార్లు వంట చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను ఈవినింగ్ పూట వెళ్ళట్లేదండి, ఎందుకంటే మొన్న హెల్త్ బాగాలేని కానీ ఈవినింగ్ రానని చెప్పాను. ఈవినింగ్ పూట అయితే వెళ్ళట్లేదు, ఇంక షాపే చూసుకుంటున్నానండి. ఎందుకంటే 2 పూటలు అయితే వెళ్ళలేకపోతున్నాను, కొంచెం హెల్త్ బాగాలేదు కదా. డాక్టర్ గారు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దన్నారు. ఇంకా అందువల్ల మార్నింగ్ ఇంకెలాగ తప్పదు కదా, మన కొంచెం ఇబ్బందుల ప్రకారం ఇంకా అందువల్ల ఈవినింగ్ ఒక పూటే వస్తానండి. ఈవినింగ్ రాను అని చెప్పాను. అందువల్ల నాకు కొంచెం టైం దొరుకుతుందండి సాయంత్రం పూట. ఇప్పుడు కొంచెం ఫ్రీగా షాప్కి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. లేదంటే సగం వర్క్లో అది ఆఫ్ చేసి నేను వంటకెళ్ళి అక్కడ మళ్ళీ చేసుకొని మళ్ళీ 7-7:30 కల్లా మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి కొంచెం ఏదైనా వర్క్ చూసుకొని మళ్ళీ ఇంటికి రాబడికి ఇంకా ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయేదాన్ని అండి. మళ్ళీ వంట ఏదో ఒకటి చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా సాయంత్రం ఇప్పుడు 4 గంటలకు షాప్కి వెళ్ళిపోయి చక్కగా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకొని 6 ఆ టైంకి మనం వాష్రూమ్కి ఇంటికి వస్తాం కదండి. 6 ఆ టైం కల్లా వచ్చి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం దీపం పెట్టుకోవడమో, కొంచెం దండం పెట్టుకోవడం, అగరత్తులు వెలిగించుకోవడమో ఏదో ఒకటి అవుతుందండి. చక్కగా దీపం పెట్టుకొని మళ్ళీ అప్పుడు షాప్ దగ్గరికి వెళ్తున్నాను. నాకు సాయంత్రం పూట దీపం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ మనకి పర్సనల్ పనుల వల్ల అవ్వదు కదా. కానీ నాకు ఇప్పుడైతే టైం దొరుకుతుందండి. నేను ఈ 3 రోజుల నుంచి కూడా కంపల్సరీ ఈవినింగ్ దీపం అయితే పెట్టుకుంటున్నాను. నాకు మార్నింగ్ కూడా అస్సలు దీపం పెట్టుకోవడానికి అయితే అస్సలు కుదరదండి. అందువల్ల చాలా మటుకు మా బావే అంతా సర్దుతూ ఉంటాడు. శుక్రవారం అయితే ఇంకా కంప్లీట్గా బావే చేసుకుంటాడు. అంటే నేను చేస్తాను కానీ నాకు ఇంకా ఇల్లు శుభ్రం, ఇంకా వాకలు కడుక్కోవడం, మంచినీళ్ళు దించుకోవడం, ఇంకా అదే టైంకి చెత్తబండి వస్తుంది. ఇంకా అన్నీ మార్నింగ్ అండి. నేను 8:30 కల్లా డాక్టర్ గారి ఇంటికి వంటకి వెళ్ళాలి. అందువల్ల నాకు ఏంటంటే అన్ని ఉదయం పూట అంతా హడావడిగా అయిపోద్దండి. ఇప్పుడు ఈవినింగ్ కొంచెం నాకు టైం దొరకడం వల్ల కొంచెం నేను నా వర్క్ మీద నేను దృష్టి పెట్టగలుగుతున్నాను. ఇదిగోండి టమాటా చట్నీకి కూడా పోపు వేసేసాను. నానేంటంటే నైట్ డ్యూటీ కదా, ఎక్కువ శాతం టిఫినే పట్టుకెళ్తాడండి. పెసరట్లు కూడా అయిపోయి. ఇదిగోండి మా సార్ తగిలించుకున్న దెబ్బ, ఫుల్గా పడుకున్నాడు, మత్తుగా పడుకున్నాడు. అడుతురు నాన్న అయితే క్యారేజీ కట్టేసుకున్నాడు. ఎవరా ఒకసారి హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. తన్మయ్యకి అయితే మటుకు చాలా లక్కీ అండి. అసలు కన్నుకు తగలవలసింది, లక్కీగా కొంచెం పక్కన తగిలిందండి. లేదంటే మటుకు చాలా ఇబ్బంది అవుతున్నాం. వాళ్ళ మేడమే తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి కట్టించారు. ఇంకా పడుతున్నా, డిస్టర్బ్ అవుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను షాప్కి వెళ్ళాక ఇంకా షాప్ దగ్గర చూపిస్తాను. ఓకేనా.